హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమేష్ మిద్దే. చాలామంది పెట్ లవర్స్కి మంచి పెట్స్ని కొంటుంటారు. డాగ్స్ కానీ, క్యాట్స్ కానీ, బర్డ్స్ కానీ, వాళ్ళకి నచ్చిన బ్రీడ్స్ కానీ, మంచి మంచి ఎగ్జాటిక్ బర్డ్స్ కానీ, డాగ్స్ కానీ ఇవన్నీ కొంటుంటారు. అయితే వీటికి సంబంధించి ఆ మెయింటెనెన్స్ టైంలో ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి, ఎటువంటి మెడికేషన్ ఇవ్వాలి, మనకు ఓవరాల్గా కొన్ని మార్ట్స్ అని ఉంటాయి కదా, మామూలుగా మనకు సంబంధించిన అవసరాలకు సంబంధించిన సూపర్ మార్కెట్స్ లాంటివి ఉంటాయి. అలాగే ఈ పెట్ యానిమల్స్కి వచ్చేవరకు చాలా కష్టం అవుతూ ఉంటుందన్నమాట. అంటే వీటికి తగ్గట్టు ఫుడ్ అండ్ వీటికి తగ్గట్టు మెయింటెనెన్స్ చేయడానికి కొన్ని టూల్స్ కావచ్చు, ప్రతిదీ కూడా దొరకడం కష్టం. అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఒక పెట్ స్టోర్ ఉంది, పెట్ స్టోర్ ఇంటర్నేషనల్ వాళ్ళది. అయితే వీళ్ళు దూలపల్లి, కొంపల్లి రోడ్ నుంచి దాటేసుకున్నాక దూలపల్లి రోడ్లో ఈ స్టోర్ అయితే లొకేషన్ అయి ఉంది. ఇక్కడ ఓవరాల్గా ప్రతి ఒక్క పెట్ యానిమల్కి కూడా సంబంధించి అది పక్షులు కావచ్చు, బర్డ్స్ కావచ్చు, పిల్లులు కావచ్చు, క్యాట్స్ అండ్ డాగ్స్, ఈ అన్నిటికీ తగ్గట్టు వాటి ఫుడ్ నుంచి మెటీరియల్స్ దాకా వాటి మెడిసిన్ దాకా అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయంటున్నారు. చూద్దాం ఒకసారి. మీ అందరి కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. అండ్ లెట్స్ సీ అసలు ఏమేమి ఉన్నాయి, వీటి ప్రైస్ ఎంత, వీటి మెయింటెనెన్స్ ఎంత అనేది మనం ఒకసారి చూసుకుందాం. అండ్ ఇది ఫస్ట్ ఈ పెట్ కేర్ ఇంటర్నేషనల్ స్టోర్. ఇది ఇందాక చెప్పుకున్నాం కదా. దీంట్లో మనం ఇక్కడ ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, పెట్ యానిమల్స్ అన్నిటికీ కూడా ఏమేమి సంబంధించి ఉన్నాయో చూద్దాం ఒకసారి. అండ్ ఇక్కడ మనకు స్టార్టింగ్లో చూస్తే, స్టోర్ స్టార్టింగ్లో రైట్ ఈ కాల్షియం మిల్క్ బోన్స్ అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం. ఈ కాల్షియం మిల్క్ బోన్స్ అంటే ముఖ్యంగా కాల్షియం అంటేనే మనకు డాగ్స్లో కావచ్చు, ఇది మెయిన్లీ ఫర్ పెట్స్ అన్నిటికీ అనుకుంటాను. అయితే ఈ పెట్స్లో బోన్లకి ఏదైతే ఎముకలు ఉంటాయి కదా, వాటిలో గట్టిదనం రావాలి, వాటి దృఢత్వం రావాలంటే ఈ కాల్షియం బోన్స్ అవసరం అనిపిస్తుంది. అందుకని ఇక్కడ అవి కూడా ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇక మనం లోపలికి వెళ్తున్న కొద్దీ అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా ఈ బెల్ట్స్ అనమాట. అంటే ఏవంటే అవి కాకుండా ఈ డాగ్స్ ఉంటాయి కదా, వాటికి ఏవంటే అవి బెల్ట్స్ వాడితే నెక్ కట్ కావడము, లేకపోతే ఓండ్ కావడం, వాటికి దెబ్బలు తగ్గడం లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఒక మంచి పర్ఫెక్ట్ బెల్ట్స్ ఎవరైతే చూస్ చేసుకుంటారో వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది అనుకుంటా. అంటే ఇక్కడ చిన్నవి, మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చిన్నవి కూడా చిన్న వాటికి, చిన్న డాగ్స్కి చిన్నగా, పెద్ద డాగ్స్కి పెద్దగా, కొద్దిగా ఒక థిన్ లేయర్ కావచ్చు, లేకపోతే బ్రాడ్ లేయర్ కావచ్చు, ఇంకా బ్రాడ్గా ఉన్నది కూడా. అంటే డాగ్స్ని బట్టి చాలా రకాల డాగ్స్ ఉంటాయి. చాలామంది ఈ మధ్యకాలంలో ఇంటర్నేషనల్ పెట్ షో కూడా జరిగింది. అక్కడ చూడొచ్చు మీరు డిఫరెంట్ డాగ్స్, డిఫరెంట్ ప్రైజెస్. ఒకటి ఇంత ఎత్తు ఉంటాయి, ఒకటి చిన్నగా ఉంటాయి, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాగ్స్ ఉంటాయి. వాటికి అన్నిటి కూడా ఈ బెల్ట్స్ పనికి వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వాటికి సంబంధించిన పెట్ క్యూర్ అంటే కొన్ని షాంపూస్ కావచ్చు, లైక్ విటమిన్ ట్యాబ్లెట్స్ కావచ్చు, వాటి ఫుడ్లో భాగంగా ఏవేవి ఇస్తారో అవి కూడా మనం చూస్తాం. అండ్ ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా ఇది ఒక ఫుడ్ లాంటిది అనమాట. అంటే మనకి ఇక్కడ ఏంటి, ఇదంతా కూడా పెట్ కేర్ ఇంటర్నేషనల్ వీళ్ళు సొంతంగా తయారు చేసింది. ఇది ఎట్లా అంటే బోన్ షేప్లో ఉంటుంది. అంటే మామూలుగా కుక్కలకి మెయిన్గా ఈ ఆహారము, లేదా ఎందుకంటే బొక్కలను చూస్తే మామూలుగా వాటికి ఒక టైప్ ఆఫ్ ఫుడ్ రెస్పాన్స్ అవుతుంటాయి అన్నమాట. వాటిని చూసి ఇది కూడా బోనే అనుకొని తినడం, అంటే ఆ దృష్టిలోనే చూసి వాటికి ఫుడ్, హెల్తీ ఫుడ్ అలా పెట్టడం అనమాట. అండ్ సేమ్ ఇక్కడ కూడా చాలా వరకు ప్రతి ఒక్కటి కూడా అదే విధంగా, అంటే ఒక్కో డిఫరెంట్ టైపు, ఒక్కో డాగు ఒక్కో టేస్ట్కి సంబంధించి, ఒక్కో డాగ్ ఏదైతే తీసుకుంటుందో వాటికి సంబంధించి ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఈ స్టోర్లో. మ్యాక్సిమం ఇది కూడా గమనించవచ్చు మనం. డిఫరెంట్ ఫుడ్ అనుకున్నాం కదా, ప్రతి చూస్తే నిజంగా అంటే బోన్స్ లాగానే ఉన్నాయి. వాటి కోసం మనం సపరేట్గా బోన్స్ తేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇటు వచ్చి కూడా సంథింగ్ కొన్ని టైప్ ఆఫ్ చాక్లెట్స్ అనమాట. ఇవి చూస్తే మనకు అర్థమవుతుంది, పెడిగ్రీ చాక్లెట్స్ కావచ్చు. అంటే రొటీన్గా, ఎందుకంటే బ్రీడ్ డాగ్స్ కాబట్టి, కొద్దిగా ఎగ్జాటిక్ డాగ్స్ కాబట్టి, పెట్స్ ఏవైనా చాలా ఖరీదుతో కూడినే ఉంటాయి కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా, చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాటికి ఏవైతే ఇష్టంగా తింటాయో వాటిని మాత్రమే అవైలబుల్గా ఉండేటట్టు చూసుకుంటారు చాలామంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం కొన్ని రకాలవి ఇవి చూడొచ్చు. న్యూట్రిషన్ సంబంధించినవి,
అంటే డాగ్స్కి న్యూట్రిషన్ వాల్యూస్ ఇచ్చేది. అలాగే ఇక్కడ ఇక్కడ కూడా కొన్ని మనం మామూలుగా కెలాక్స్ లాంటివి అట్లాంటివి తింటుంటాం కదా, చిన్న చిన్నవి పాలల్లో వేసుకొని అట్లాంటి టైప్ ఆఫ్ ఫుడ్ అనమాట ఇదైతే. అండ్ ఇక్కడ వచ్చేసి అంటే వాటికి సంబంధించి విత్ చికెన్, అంటే చికెన్ ఫ్లేవర్ కావచ్చు, మామూలుగా జంతువులు ఈ డాగ్స్ వీటిని నాన్ వెజ్ని ఎక్కువ ఇష్టపడతాయి కాబట్టి ఆ టైప్ ఆఫ్ ఫ్లేవర్డ్ ఐటమ్స్ ఎక్కువ లభిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే కొద్దిగా పక్కకు చూసుకుంటే బిస్కెట్స్ అనమాట. చూడండి ఇవి కూడా చిన్నగా అంటే వీళ్ళ సొంత ప్రోడక్టే ఇది అయితే. అండ్ ఇవి కూడా మనకి ఇక్కడ చూస్తే బోన్ టైప్ చిన్న చిన్న ఎముకల టైపు ఒక సింబాలిక్గా బోన్ సింబాలిక్గా ఈ బిస్కెట్లు తయారయ్యి చాలా వరకు ఈ చిన్న చిన్న పప్పీస్కి కావచ్చు చాలా యూస్ఫుల్గా, అంటే వాటికి న్యూట్రిషన్ వాల్యూస్ డిఫరెంట్. కేవలం మామూలుగా చాలామంది ఏంటంటే మనకు స్ట్రే డాగ్స్కి లాంటి వాటికి ఏంటంటే న్యాచురల్ లివింగ్ కాబట్టి కొద్దిగా అన్నం పెడుతుంటాం, కొద్దిగా పప్పన్నం ఏదో వేసి పెరుగన్నం ఏదో వేసి తెచ్చి మామూలుగా మిగిలిన కర్రీస్ అట్లాంటివి వేస్తాం. కాకపోతే ఒక బ్రీడ్ అని తెచ్చుకున్నప్పుడు లేదా స్ట్రే డాగ్స్ని కూడా చాలా జాగ్రత్తగా పెంచాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక టైప్ ఆఫ్ ఫుడ్, ఒక న్యూట్రిషన్, ఒక డైట్ అనేది మాత్రం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అయితే అట్లాంటి వాళ్ళకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఇట్లాంటి స్టోర్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫిష్ మెటీరియల్ కావచ్చు. అండ్ ఇక్కడ పప్పీస్ అంటే చిన్నవి, అడల్ట్స్ అంటే పెద్దవి అని మనకు చాలా పెట్ లవర్స్కి అయితే తెలుసు, పెట్ పేరెంట్స్కి అయితే తెలుసు. అండ్ ఇవన్నీ కూడా అండ్ కొద్దిగా ఇక్కడికి వస్తే సేమ్ ఇవన్నీ ఆల్మోస్ట్ మెయిన్. ఇక్కడ చూసుకుంటే మన ఈ షాంపూలు చూసారా, పెట్స్కి కూడా మామూలుగా పెట్ లవర్స్ అందరూ కూడా చాలా కేర్ తీసుకుంటారనమాట. అవి డాగ్స్కి కానీ క్యాట్స్కి కానీ ఇవి ఇట్లాంటి షాంపూస్ అయితే అటు క్యాట్స్కి ఇటు డాగ్స్కి కూడా చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి కూడా షాంపూసే, ఇవన్నీ కూడా అంటే మనం వాడుతూ ఉంటాం కదా సేమ్, అవి కూడా ఏ తక్కువ కాదు. ఎందుకంటే చాలామంది చాలా ప్రేమగా చూసుకుంటారు కాబట్టి కేరింగ్ కూడా ఎక్కువ తీసుకుంటుంటారు వాళ్ళందరికీ. అంటే ఇవన్నీ కూడా మామూలుగా హైదరాబాద్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టోర్ అని కూడా చెప్పుకోవచ్చు. లీనా అని ఆమె నడుపుతున్నారు, ఆమెను కూడా మేము తొందరలో పరిచయం చేస్తాను ఆన్ ది వేలో. అయితే ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు, అంటే చిన్న చిన్న ప్యాకెట్స్ నుంచి చిన్న చిన్న పెద్ద పెద్ద ప్యాకెట్స్ వరకు కూడా ఉన్నాయి. అంటే క్యాట్స్ అండ్ డాగ్స్ వాటికి సంబంధించిన ఫుడ్ ఇక్కడైతే మనకు కనిపిస్తూ ఉంది. అండ్ ఇలాగే ఇదంతా కూడా ఒక్కో ఏరియాలో ఒక్కో డాగ్కి అండ్ క్యాట్స్కి సంబంధించి ఒక్కో టైప్ ఆఫ్ వాటి ఫుడ్ సంబంధించింది కావచ్చు, అండ్ వాటి బెడ్స్ మ్యాట్స్కి సంబంధించి కావచ్చు, ట్రైనింగ్ ప్యాడ్ అనమాట ఇవన్నీ. మామూలుగా వాటిని కూర్చోబెట్టినప్పుడు, ఎందుకంటే డాగ్స్ కావచ్చు క్యాట్స్ కావచ్చు ఇంట్లో ఎక్కడైతే అక్కడ కొద్దిగా ట్రైన్ చేస్తేనేమో ఒక విధంగా బిహేవ్ చేస్తే, మామూలుగా అయితే కొన్ని టాయిలెట్ అవి వస్తుంటాయి కాబట్టి వాటికి నీట్గా ఉండడానికి, వాటికి మన ఇల్లు నీట్గా ఉండడానికి, ప్లస్ మన ఇల్లు ద్వారా వాటికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవి కూడా నీట్గా ఉండడానికి ఇవన్నిటిని కూడా వాడుతుంటారనమాట. అండ్ ముఖ్యంగా మీరు ఇప్పుడైతే మీకు చూపిస్తాను, ఇవన్నీ కూడా టాయ్స్. టాయ్స్ అంటే ఈ చిన్నపిల్లలకు కాదు, ఏవైతే మనం పెంచుకుంటున్న పెట్ యానిమల్స్ ఉంటాయి కదా, కుక్కలు పిల్లులు, వీటి కోసం కూడా బోన్లాగా, అంటే మామూలుగా బయటికి వెళ్ళి అక్కడక్కడ ఉండకుండా ఇవి ఇంట్లోనే హాయిగా ఇట్లా ఫిష్ రూపంలో కావచ్చు. కుక్కలు కూడా టాయ్స్ అనమాట. చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ టాయ్స్ వచ్చేసి ఎలక బొమ్మలు ఉన్నాయి, ఇవన్నీ క్యాట్స్ కోసం. అండ్ ఇక్కడ మళ్ళీ కొన్ని ఈ కుక్క బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి, పిల్లుల బొమ్మలు ఉన్నాయి, ఇవన్నీ డాగ్స్ కోసం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే చిన్నపిల్లలకు మనం ఏమేమి తీసుకుంటాం, మనుషులు ఏమేమి ఆడుకుంటారు, చిన్నపిల్లలు వాళ్ళు ఎట్లా ఆడుకుంటారో అట్లా ఉన్నాయి ఇక్కడ టాయ్స్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ రియల్ ఇది చూస్తే అయితే ఖచ్చితంగా మామూలుగా ఏ పిల్లలు చూసినా డాగ్స్ కుక్కలు చూసినా నిజంగా మాంసమని అనుకుంటాయి. అదే ఇది కూడా ఒక మెటీరియల్, అదేది టాయ్ అంటే బొమ్మ, ఇది కూడా ఒక ఆట వస్తువు వాటికి. కాకపోతే నాకు తెలిసి ఇది బాగా వీటికి ఎటువంటి ఇబ్బంది కలగని టాయ్ అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని మనం అనుకుంటాం ఈ బొమ్మలు ఇబ్బందికరంగా ఉంటాయా లేవా అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. అంటే మనకు అవసరమైతేనే తీసుకోవచ్చు మామూలుగా, ఎందుకంటే ఇవన్నీ కూడా టాయ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా. అండ్ ఇక్కడ వచ్చేసి బర్డ్స్కి సంబంధించి మైట్స్ రాకుండా, వాటికి మైట్స్ రాకుండా పెట్స్ని కంట్రోల్ చేయడానికి ఉన్న లిక్విడ్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. చిన్న చిన్న పురుగులు అవి వస్తుంటాయి కదా ఎగ్జాటిక్ బర్డ్స్కి, ప్యారెట్స్ కావచ్చు, మెకావు కావచ్చు, ఇట్లాంటివి కొంతమంది పెంచుకుంటారు, వాటికి సంబంధించి ఆ పురుగులు అవి రాకుండా. అండ్ ఇక్కడ
అండ్ స్పెషల్లీ ఈ కుక్కలకు సంబంధించి పిజ్జా అనమాట, డాగ్ పిజ్జా. డాగ్ పిజ్జా ఇది డైరెక్ట్గా అంటే ఈ డాగ్ వచ్చేసి తినేసేయచ్చు. మామూలుగా మనం ఆర్డర్ చేసుకుంటాం కదా, వాటి కోసం ఇలా క్రియేట్ చేశారు. నిజంగా మనం మామూలుగా పిజ్జా ఎట్లా ఉంటుందో ఆ డిజైన్లో ఉంది. వాటికి సంబంధించి ఒరిజినల్ ఫ్లేవర్స్ అన్నిటినీ కూడా అంటే ఎటువంటి అన్హెల్దీ కాకుండా డాగ్ పిజ్జా అనమాట. ఇది కుక్కలకు సపరేట్గా ఈ పిజ్జా అనమాట. ఎప్పుడైనా ప్రోటీన్ ఫుడ్ కాకుండా డిఫరెంట్గా సర్వ్ చేయాలంటే వాటి డిఫరెంట్ ఫుడ్ పెట్టాలంటే మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది అనుకోవచ్చు మనం. అంటే ఇంకా వాడుతున్న వాళ్ళను యాక్చువల్ పెట్ లవర్స్కి చాలా బాగా ఐడియా ఉంటుండొచ్చు ఏదేది వాడితే బాగుంటుంది. ఇవన్నీ కూడా వచ్చేసి ఇటు మన టాటటైస్ సంబంధించి కావచ్చు, బర్డ్స్కి సంబంధించి కావచ్చు, వీటన్నికి సంబంధించిన ఆయిల్స్ అనమాట. మల్టీవిటమిన్ విత్ అమైనో యాసిడ్స్ అని ఉంది. ఇక్కడ పీజియన్స్కి, డౌస్కి ఒక్కోదానికి ఒక్కోలా ఉంది. ఎలక్ట్రోకేర్ ఇక్కడ వచ్చేసి ఈ కొన్ని కుందేళ్లకు, పక్షులకు ఎలక్ట్రోకేర్ అనమాట. ఇవన్నిటిని కూడా అంటే ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని డాగ్ని చూపిస్తే మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చే అవకాశాలు ఉంటాయి, ఏమేమి వాడాలి ఏమేమి వాడకూడదు అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇగ్వానాకు సంబంధించి ఈ మధ్య కొన్ని బల్లులాగా మనం చూసాం కదా, టాటటైస్ కొన్ని వీడియోలు చూసింటారు ఈ మధ్య. పెద్దగా బలిలాగా ఉంటుంది కానీ అది మంచి శాకాహారి వెజిటేరియన్ ఇగ్వానా అంటారు దానికి సంబంధించినవి కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఓవరాల్గా ఇక్కడ ఇవంతా కూడా అక్వేరియం సెటప్ ఉంది. అండ్ రైట్ ఇక్కడైతే ఇవన్నీ కూడా మ్యాట్స్, ఈ బిన్స్, పెడిగ్రీ చేసే బిన్స్, కంటైనర్లు అనమాట. ఇవన్నీ కూడా పెడిగ్రీలు, క్యానైన్కి సంబంధించి, కుక్కలకు సంబంధించి, పిల్లలకు సంబంధించి వాటికి ఫుడ్ పెట్టేటప్పుడు మనం కొన్ని బిన్స్ వాడతాం కదా అవన్నీ. అండ్ ఇవంతా వచ్చేసి ఇక్కడంతా వచ్చేసి అక్వేరియం సెటప్. ఇదంతా అక్వేరియం సెటప్. అంటే మనం చాలామంది ఫిషెస్ అంటే ఇంట్లో పెంచుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి స్పెషల్గా డిఫరెంట్ టైప్ మన అన్ని అసెంబుల్ చేసుకొని ఆ కొత్త డిజైన్స్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి పక్షులు నిలబడడానికి, బర్డ్స్ మనం ఇంట్లో హ్యాంగ్ చేస్తే కొన్ని పక్షులు మన మాట కూడా వింటుంటాయి కాబట్టి వాటి బర్డ్స్ నిలబడడానికి, అవి మంచిగా కాసేపు స్వింగ్ చేయడానికి ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ఈ స్టోర్లో చాలా వరకు మనం చూసుకుంటే A to Z పెట్ యానిమల్స్, అంటే కేవలం మామూలుగా పెట్ యానిమల్స్ అనగానే కుక్కలు, పిల్లులే మాత్రమే, క్యాట్ అండ్ డాగ్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. క్యాట్ కూడా తక్కువ, ఎక్కువ డాగ్స్ అని గుర్తుకొస్తాయి. కాకపోతే కొన్ని టైప్స్ ఆఫ్ డాగ్స్, క్యాట్స్, బర్డ్స్, పీజియన్స్, డవ్స్, అలాగే ఇక్కడ వీటన్నిటికి సంబంధించి కూడా ఇక్కడ ఇవన్నీ కూడా ఉంటాయి. లిజర్డ్స్, పైథాన్స్ ఇవన్నీ పెంచుకుంటాం. అంటే కొన్ని పరిమితులు, కొన్ని పర్మిషన్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు అందంగా, అంటే బర్డ్స్కి ఇష్టమైన కలర్స్ అవి అట్రాక్టివ్గా ఉండడానికి కూడా ఇవి పెట్టుకున్నారు. ఇవన్నీ చిన్నవి. అంటే ఇక్కడ చిన్న పక్షి, చిన్న స్పారో కనుక మన ఇవి పెట్టుకుంటాం కదా, లవ్ బర్డ్స్ లాంటివి, అట్లాంటి వాటికి సెట్ అయిపోతుంది అనమాట. చాలామంది చెప్పాను కదా ఇందాక, పెట్ యానిమల్స్ అంటే అవి మాత్రమే కాదు, బర్డ్స్ కూడా పెంచుకుంటారు. ఆ బర్డ్స్ ఇంకా చాలా హోమ్లీ, అంటే ఒక న్యాచురల్ వాతావరణం తీసుకొస్తాయి. అండ్ ఇటు చూసుకుంటే ఇదంతా క్యాట్ సెక్షన్. క్యాట్ ఫుడ్ పిల్లల్లో చాలా రకాలు ఉన్నాయండి. ఎగ్జాటిక్ క్యాట్స్ మనం చూస్తే అవి ఎంత బాగా ఉంటాయంటే నార్మల్, అంటే అగ్రెసివ్ ఉండవు. ఇంకోటి మన హోమ్ ఫ్రెండ్లీ కూడా ఉంటాయి. వాటికి తగ్గట్టు వాటికి కూడా ఒక టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. ఎందుకంటే ఒకటి నార్మల్గా మనం పెంచుకుంటున్నాము, మనము ఇంట్లో పెంచుకుంటున్నామంటే వాటికి కేరింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అందులో మన మెయిన్గా ఫుడ్, మెడిసిన్, వాటి కేరింగు, వాటి మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ యూజ్ఫుల్ ఐటమ్. అంటే ఇవన్నిటిని కూడా ఒక దగ్గర తీసుకోవాలి లేదా పలానా ప్లేస్లో దొరుకుతుంది అనడానికి లేదు. కొన్ని ఒక్కో దగ్గర కొన్ని దొరుకుతుంటాయి. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉండేటట్టు కనిపెడుతుంది. అండ్ ఇంకా వీళ్ళు నార్మల్గా ఈ పెట్ స్టోర్ సంబంధించి వ్యాక్సిన్ క్యాంపులు కూడా రన్ చేస్తూ ఉంటారు. అంటే వాటికి వచ్చిన జబ్బులు కావచ్చు, వాటికి కొన్ని డిసీజ్ ఉంటాయి, వాటికి సంబంధించి చేస్తుంటారు. అండ్ ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఇవన్నీ ఇది వచ్చేసి పెడిగ్రీ పెడుతుంటారు కదా, ఫుడ్ కావచ్చు, పెడిగ్రీ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఫుడ్ కావచ్చు, దీంట్లో పెడతారనమాట.
పిల్లులకి అండ్ కుక్కలకి మెయిన్ డాగ్ సంబంధించి ఉంటుంది. ఇది ఎక్కువ వాడుతూ ఉంటాము. అండ్ ఇవన్నీ చిన్నవి పెద్దవి ఒక్కో టైప్ ఆఫ్ ఒక్కో టైప్ ఆఫ్ అనమాట. ఒక్కటి ఒక్కో రకం. అండ్ ఇది ఫిష్ ఆకారంలో ఉన్న ఒక బౌల్, ఒక ఫిష్ షేప్లో ఉంది ఈ బౌల్. వీటికి సంబంధించి అంటే ప్రతి ఒక్కటి కూడా వాటికి ఫుడ్ పెట్టే దగ్గర నుంచి అన్నీ కూడా ఒక డిఫరెంట్ టైప్ మెటీరియల్స్ మనకు ఒకే దగ్గర దొరకడం అనేది రేర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని అన్ని ఇంతవరకు ఉండవు. అండ్ ఇక్కడ చూసుకుంటే అండ్ ఓవరాల్ ఇక్కడ ఇటువైపు వీటికి సంబంధించి మరో ఫుడ్ బెల్ట్స్ కానీ ఇది ఈ సెక్టర్ వచ్చేసి ఫుడ్ ఐటము. అండ్ ఇక్కడ చూసుకుంటే చిన్న మన పెట్స్ని బ్యూటిఫుల్గా తయారు చేసుకుంటారు. రైట్, ఇక్కడ చూసుకుంటే ఇది ఉంది కదా, ఇది వచ్చేసి బెల్ట్ అనమాట. అంటే ఒక డెమో ఇచ్చాడు క్యాట్కి, ఇట్లా ఒక బాడీకి ఒక ఆర్మర్ లాగా పెట్టి ఇట్లా పట్టుకోవడం, వాటిని ఇబ్బంది పెట్టకుండా. అండ్ ఇవి వచ్చేసి ఆ క్యాట్కి చిన్న క్యాట్కి గంట వేస్తుంటారు కదా మామూలుగా, ఒక నెక్ బ్యాండ్ ఇది వస్తుంటే మన క్యాట్ వస్తుంటే ఆటోమేటిక్గా సౌండ్ వస్తూ ఉంటుంది ఎక్కడ ఉంది ఏంది అనేది. అంటే ఇవన్నీ కూడా ఇటు చూసుకుంటే టోటల్గా వాటికి ఉన్న ప్లేట్స్ కానివ్వండి, నెక్ బ్యాండ్స్ కానివ్వండి, చిన్న ఐటమ్ కూడా. ఇవైతే చిన్న క్యాట్స్కి, చిన్న పప్పీస్కి ఇవి ఇప్పుడు ఫిమేల్ పప్పీస్ ఉన్నాయి, ఫిమేల్ క్యాట్స్ ఉన్నాయి, వాటికి ఒక నెక్ బ్యాండ్ కావచ్చు, హెయిర్ బ్యాండ్ కావచ్చు, అట్లా అంటే ఒక బుజ్జి ఈ మనకు అంటారు కదా రిబ్బన్స్ లాంటివి పెడతారు కదా అట్లా. వీటికి ఒక చిన్న బెల్స్ ఉన్నాయి, గంటలు చిన్నవి సౌండ్ చేసే విధంగా. అన్నిటిని కూడా అంటే అన్నీ ఒకే స్టోర్లో దొరకడం అనేది చాలా తక్కువ. అండ్ ఇక్కడ మనకి ఇవన్నీ కూడా చూస్తుంటే ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి అన్నమాట ఓవరాల్గా. అండ్ ఇటు వచ్చేసి పెట్ బెల్ట్స్ అండ్ డాగ్ బెల్ట్స్, సేమ్ ఇందాక చెప్పాను కదా ఒక్కో టైప్ అనమాట. వచ్చేసి వాటికి సంబంధించి బ్రషెస్, అట్ ఈవెన్ నిజంగా మీరు నమ్మరు, మామూలుగా బ్రషింగ్తో సహా, హెయిర్ బ్రషెస్తో సహా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక మనం పెట్ని పెంచుకుంటున్నామంటే ఇవన్నీ అవసరం పడతాయి. అంటే ఓవరాల్గా వాటిని కేర్గా తీసుకోవడం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్ ఉండే డాగ్స్ కావచ్చు, క్యాట్స్ కావచ్చు, వాటికి సంబంధించి డిఫరెంట్ ఆఫ్ కట్టర్స్, కోమ్స్, బ్రషెస్, హెయిర్ బ్రషెస్ A to Z ఉన్నాయన్నమాట. వాటి స్నాక్స్, ఇక్కడ స్నాక్స్ కూడా కనబడుతున్నాయి మనకి. అంటే ఇన్ని రకాలు ఏంటి, మామూలుగా కుక్కని పెంచుకుంటే ఇన్ని రకాలు ఉంటాయా అనే డౌట్ వచ్చిన ప్రతి ఒక్కరికి యాక్చువల్లీ ఈ వీడియోలో అదే క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాం. అసలు మేము డాగ్ని పెంచుకోవాలి అనుకుంటే ఏమేమి ఫుడ్ అవసరం వస్తుంది, ఏమేమి ఐటమ్స్ అవసరం వస్తుంది, వాటికి కేరింగ్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ. అంటే చాలామంది ఇంతకుముందు ఒక వీడియో తీసినప్పుడు ఇవన్నీ సందేహాలు మమ్మల్ని అడిగారనమాట. అందుకని స్పెషల్గా చేసి చూస్తున్నాం. అండ్ ఇది వచ్చేసి జంబోన్ మినీ చిన్న చాక్లెట్ టైప్ అనమాట. ఒమేగా 3 విటమిన్ E అనే టైప్ పెడిగ్రీ నుంచి ఉంది ఇది. అంటే ఇట్లా A to Z విటమిన్స్ ఉన్న ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. పెట్ స్టోర్కి సంబంధించి అంటే ఇక్కడ ఎటువంటి ఐటమ్స్ దొరుకుతాయి అంటే డాగ్స్ కావచ్చు, క్యాట్స్ కావచ్చు, పెట్ యానిమల్స్ పెంచుకునే వాళ్ళకి ఈ ఆల్ ఇన్ వన్ స్టోర్ అనేది ఒకటి ఉంది కదా, ఇందాక మనం అనుకున్నాం పెట్ కేర్ ఇంటర్నేషనల్. దీంట్లో ఎట్లా ఉంది మరి, మనతో పాటు కస్టమర్ ఉన్నారు ఇక్కడ, ఇంతకుముందు బై చేసిన వాళ్ళని అడుగు తెలుసుకుందాం. హాయ్ అండి, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ స్టోర్? లాస్ట్ 2 years ఉంటాయి. అంటే మీకు ఎటువంటి పెట్స్ ఉన్నాయి? అన్ని రకాలు ఉన్నాయి, క్యాట్స్ ఉన్నాయి, డాగ్స్ ఉన్నాయి, ఓకే, కౌస్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి. రైట్. అంటే మామూలుగా పెట్ యానిమల్స్ పెంచుకోవడం అంటే వాటి మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నెయిల్స్ నుంచి హెయిర్స్ దాకా కూడా మనం కేర్ తీసుకోవాలి. ఇక్కడ ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఇంకా అన్ని గాలన్ ఫిష్ కాడి నుంచి, బర్డ్స్ కాడి నుంచి, కొంపల్లికి ఫస్ట్ ఉండి ఇక సిటీకి వెళ్ళి వాళ్ళం. ఇప్పుడు ఇంక స్టోర్ వచ్చాక ఇంకా మొత్తం అన్ని మీరు ఉండేది ఇక్కడ నుంచి 2 kilometers. ముఖ్యంగా పెట్ యానిమల్స్ని పెంచుకునేటప్పుడు మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా మంది ఆలోచిస్తుంటారు. మనం అంత అఫోర్డ్ చేయగలమా, ఫుడ్ అది ఇది అని. అంటే ఎట్లా ఉంటుంది ఇక్కడ పోలిస్తే ఎట్లా ఉంది? అదే అంటున్నాను కదా, ఇందులో కూడా ఇది దొరుకుతుందంటే లిమిటెడ్గా ఒక 3-4 వెరైటీలే దొరికి ఇది దొరక. ఆ కాస్ట్కి ఏంటంటే అందరూ ఎఫోర్డ్ చేయలేము. ఇప్పుడు ఎక్కువ డాగ్స్ ఉన్నాయి, 18 డాగ్స్ ఉన్నాయి మాకు. దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు రాయల్ కన్నా అప్పుడు అందులో కూడా రేంజెస్ బోల్డ్ అని వచ్చినాయి. ఓకే, ఈ కంపెనీ ఇక్కడ కూడా ఏంటంటే ఆ చిన్నట్లకు కూడా సరిపోయి కూడా ఆ రేంజ్ లో కూడా బాగా దొరుకుతున్నాయి అన్నమాట ఇక్కడ. ఓకే,
మాకు అనేటప్పటికి పెద్ద స్టోర్ అనేటప్పుడు కూడా కొద్దిగా డిస్కౌంట్ అయ్యి ఎక్కువ డాగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ బాగా దొరుకుతున్నాయని చెప్పి ఇంకా మొత్తం అంతా ఇక్కడే అన్నమాట. ఈ బర్డ్స్ ఏంటి అన్ని రకాలు కూడా ఇంకొక చోటనే దొరుకుతున్నాయి ఇప్పుడు. అండ్ ఇంకా మెయిన్ గా వచ్చేసి పెట్ యానిమల్స్ లో మెడికేషన్ అనేది ఇంపార్టెంట్. వాటికి కొన్ని డిసీజెస్ వస్తుంటాయి, వాటిని గుర్తుపట్టడం కూడా ఇంపార్టెంట్. అంటే వాటికి తగ్గట్టు సర్వీస్ ఎట్లా ఉంటుంది, మీరు ఎట్లా గుర్తుపడతారు? నేను ఇక్కడ కొద్దిగా ఇంప్రెస్ అయింది ఏంటంటే కొద్దిగా మేడం ఏంటంటే కొద్దిగా బాగా సజెస్ట్ చేస్తారు అన్నమాట ఇలాగా. ప్లస్ ఇక్కడ కూడా ఒక డాక్టర్ ఈవినింగ్ వస్తూ ఉంటారు అన్నమాట. దాన్ని బట్టి ఆ ఉన్న పరిచయానికి ఏంటంటే ఏమున్నా అతనితో కన్సల్ట్ చేసి మొత్తం కొద్దిగా చిన్న చిన్న మెడికేషన్స్ అయితే కూడా ఇక్కడ దొరుకుతాయి బాగానే. అలాంటి సజెషన్లు అన్నీ కూడా బాగుంటాయి ఇక్కడ. అందుకని చెప్పి మొత్తం ఇంక దగ్గర కాబట్టి ఇక్కడికి మొత్తం అంతా ఎక్కువ మేము ఇక్కడ లాస్ట్ 2 years నుంచి. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ. మనతో పాటు ఇంకో కస్టమర్ ఉన్నారు, అంటే ఇక్కడికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, సుజాత రత్న గారు ఉన్నారు. మ్యామ్ చెప్పండి, ఎట్లా ఉంటుంది అసలు పెట్ యానిమల్స్ పెంచడం కావచ్చు, వాటి కేర్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఫుడ్ అన్నీ ఓవరాల్గా ఎట్లా అనిపిస్తుంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అంత బాగానే ఉంటుంది. బట్ మనం హెవీ అనుకుంటాం కానీ అంటే అలా Okay. లేదు. ఓకే, ఇట్స్ ఎనీబడి కెన్ ఎఫోర్డ్, బట్ అది డిపెండ్ అవుతుంది మీరు ఎలాగా పెంచాలనుకుంటున్నారో. ఎలాగా అంటే అన్ని రేంజెస్ లోని ఈవెన్ ఏ ప్రోడక్ట్ అయినా అన్ని రేంజెస్ ఉంటాయి అందులో. సో ఈ షాప్ ఎలాగంటే ఇట్స్ బిన్ 2-3 years నేను ఇక్కడికి వచ్చి. ఓకే, 2020లో వచ్చాను నేను. అప్పటి నుంచి సేమ్ షాప్, వాట్ ఎవర్ ఇక్కడ ప్రొడక్ట్స్ అవనివ్వండి అన్ని, అంటే ఎందుకంటే ఈ ఒక్క షాప్ లోనే యుల్ గెట్ ఎవ్రీథింగ్. ఓకే, చాలా వరకు ఉంటాయి కదా చాలా వరకు టౌన్ నుంచి హెయిర్. అలాగే పెట్కి అన్ని ఇక్కడే దొరుకుతాయి. సో అండ్ తను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. తను ఓకే, వెదర్ ఫుడ్ అవనివ్వండి, మెడికేషన్ అవనివ్వండి, అండ్ యాక్సెసరీస్ అవనివ్వండి, అంటే ఏ బ్రీడ్ కి ఎలాగైతే ఏది బాగుంటుందో. సో షీ హెస్ గాట్ వెరీ గుడ్ నాలెడ్జ్ అందులో. అది ఈజీ అయిపోతుంది అన్నమాట పెట్ పేరెంట్స్ కి. రైట్, మనం Pet lovers గాని, కొనాలంటే. సో ఆ బాండింగ్ మాట. సో ఏమి తెలియకుండా కొద్దిగా తెలుసుకోవచ్చు మనం. తన ఫుడ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ ఫుడ్ ఇలాగా, ఈ ఫుడ్ ఇలాగా, ఈ రేంజ్ ఇలాగా. ఓకే, ఎఫోర్డ్ చేసిన వాళ్ళకి ఇది, చేయలేని కూడా ఇట్స్ దేర్, తీసుకోవచ్చు. మీ ఎక్స్పీరియన్స్ లో పెట్ యానిమల్స్ కి మెడికేషన్ ఏ విధంగా ఉండాలి, అండ్ ఇక్కడ సంబంధించి మనకి మెడికేషన్ సంబంధించి ఎట్లా దొరుకుతుంది? ఇక్కడైతే మెడికేషన్ మీకు బేసిక్ గా బాగానే దొరుకుతుంది. వాట్ ఎవర్ యూ హ్యావ్, వెదర్ అది టిక్స్ కి మెడిసిన్ అవనివ్వండి, లేకపోతే ఏదైనా స్మాల్ మైట్స్ కావచ్చు, అన్నిటికీ ఇక్కడ బేసిక్ గా మటుకు డెఫినెట్ గా మీకు దొరుకుతుంది. సో ప్రాబ్లం లేదు. రైట్ అండి, థ్యాంక్ యూ. అండ్ అది అంటే ప్రతిది కూడా ఈజీ వేలో మనం ఫస్ట్ పెట్ని పెంచాలంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఒక అవేర్నెస్ అనేది ఉండాలి, అంటే వాటిని ఎట్లా పెంచాలి, ఏం చేయాలనేది. అండ్ మనతో పాటు ఇప్పుడు ఈ పెట్ కేర్ ఇంటర్నేషనల్ స్టోర్ ఓనర్ అయితే మనతో ఉన్నారు, లీనా గుప్తా. ఒకసారి మనం పరిచయం చేసుకొని అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏమేమి ఐటమ్స్ మనకు తెలియని, అంటే పెట్కి సంబంధించి యానిమల్స్ కావచ్చు, డాగ్స్ కావచ్చు, క్యాట్స్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఎట్లా మెయింటెనెన్స్ ఉంటుంది, ఏమేమి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయని కూడా ఆ విషయం తెలుసుకుందాం. लीना जी नमस्ते। नमस्ते, कैसे हैं आप? अच्छे हम फाइन है, हाउ आर यू? हाँ, आल्सो फाइन। एक बार आप हमारा लोगों को एक बार बताओ आपके लिए। ये मेरे लिए बहुत बड़ा सौभाग्य है। ये डोलापल्ली में है स्टोर, अयप्पा टेम्पल कॉम्प्लेक्स में है, और होलसेल का है, रिटेल के लिए भी, शॉपकीपर्स के लिए। प्लीज आप आइए। हम लोग मेन हमारा ये इतना बड़ा स्टोर खोलने का मेन रीजन क्या है कि आप पेट पेरेंट्स को अवेयर कर सके। शॉप्स बहुत होती हैं, लेकिन वी आर फर्स्ट हॉबियस्ट, देन शॉपकीपर, उसके बाद शॉपकीपर है। क्योंकि इतना बड़ा स्टोर खोल के और आपको उस पेट्स के बारे में गाइड ना कर पाए, हम लोगों का स्टोर खोलना बेकार है। तो देखिए, जैसे अभी डॉग्स हैं, कैट्स हो गए, हम लोग बोलते हैं राइस खा रहा है बहुत अच्छे से मैडम, मेरा पेट पेरेंट्स मुझे ऐसा बोलते हैं, इडली खा रहा है, डॉग फूड नहीं खा रहा। बिकॉज डॉग फूड ना खाने का रीजन क्या है, हम उसको इजी टू च्यूइंग आइटम दे रहे हैं। और राइस कार्बोहाइड्रेट है, स्किन डिजीज करता है, हेयर फॉल करता है, डायबिटिक का भी बहुत बड़ा रीजन है। देन सेम रोटी चपाती जिसे आप लोग बोलते हैं, वो भी ग्लूटेन है, उसमें स्किन डिजीज, डायबिटिक, डॉग्स कैट्स को भी डायबिटिक होता है, हेयर फॉल, हम बोलते हैं बहुत सारा स्किन। पेट फूड दीजिए। अभी कुछ लोगों का क्वेश्चन ये होता है, पेट फूड में प्रिजर्वेटिव डला होता है। जो हम होम फूड दे रहे हैं उससे वो प्रिजर्वेटिव बहुत बेस्ट है। क्यों?
हर एक फूड में नहीं है, नॉन प्रिजर्वेटिव फूड्स भी रहते हैं, वो उनकी बॉडी की न्यूट्रिशंस वैल्यू, उनकी बोन्स की डेवलपमेंट के हिसाब से बना है। लोग चिकन, अब मैडम चिकन खिला रहे हैं, लीवर खिला रहे हैं, बहुत अच्छा जा रहा है। ये आपके अब इधर फूड के बाद फूड के पास मेडिसिन भी रहता है, या सप्लीमेंट्स भी रहते हैं। सप्लीमेंट। हमारा माय हस्बैंड ही इज अ लीडिंग मैन्युफैक्चरर ऑफ फीड सप्लीमेंट, ऑल स्मॉल एनिमल, रॉड एंड रेप्टाइल, बर्ड्स, और हमारे सेमिनार्स रहते हैं। और इसमें जितना भी आपको एक्सोटिक आइटम है उनके लिए सप्लीमेंट फूड अवेलेबल रहता है, पूरा होलसेल उसमें है। कुछ लोग बर्ड्स भी या रहता है बर्ड्स ना? को हम लोग हैंड टेम ट्रेनिंग करते हैं, हैंड टेम कैसे करना है, उनको हैंड रेस कैसे करना है। हम लोग 2 days के बेबीज को भी हैंड रेस करना सिखाते हैं। बहुत अच्छे पेट पेरेंट्स आते हैं जो जिनमें अवेयरनेस होती है, वो सीखना पसंद करते हैं। अब ये अब डॉग्स और कैट्स को डिजीज आता ना, कैसे आता है? देखिए आज हमने एक कैंप यही अवेयरनेस के लिए एंटी रेबीज वैक्सीन फ्री कैंप लगाया है, जनरल चेकअप फ्री लगाया है। उसमें ये गाइड किया है कि रेबीज ना वैक्सीन लगाने से क्या प्रॉब्लम है। सपोज उसने हमें तीत लग गया, हमें भी रेबीज आएगा। उसको कोई बाहर वाले डॉग ने काट लिया तो भी रेबीज आएगा उसको। और 9-in-1 लोगों को नहीं मालूम, जो हर महीने उनको 3 months तक लगाना है, उसके बाद ईयरली लगाना है। वो अवेयरनेस के लिए हम ये कैंप हर 3 months, 5 months, 7 months के बीच में करते रहते हैं। पेट पेरेंट्स के लिए कुछ ना कुछ अवेयरनेस ऐसा कैंप, उनको अनदर कंपनियों से गिफ्ट आइटम इन द सेंस स्मॉल फीडिंग पाउचेस। मेरा एक डाउट है, कुछ जनों स्ट्रे डॉग्स प्रेफर करता, इसके लिए है? या my most pet parents have street dogs and street cats. Right. मेरे को बहुत अच्छा लगता है कि वो और पैशनेट हैं, उनके लिए वो करते हैं। तो मुझे बहुत अच्छा लगता है। और आप मानेंगे नहीं कि वो उनके लिए ये कहते हैं मैडम जितना महंगे से महंगा फूड है वो दीजिए। तो मैं उनसे बोलती हूँ महंगे से मतलब नहीं है, उसकी बॉडी के हिसाब से, तो हाई ब्रीड है, लार्ज ब्रीड है, मीडियम ब्रीड है, उसके हिसाब से फूड हमें लेना है। ग्रेन फ्री फूड लेना है अगर स्किन डिजीज हो रही है, विदाउट ग्रेन फ्री लेना है आपको। हमारा मेन पर्पस क्या है सर, इतना बड़ा स्टोर खोलने के लिए आप हर एक पेट पेरेंट्स के पास अच्छे से अच्छा फूड, इकोनॉमिक के साथ साथ प्रीमियम ऑल फूड रहता है, चीप एंड बेस्ट। मींस प्रीमियम फूड भी है, कोई बल्क में ले रहा है तो उसको बहुत सस्ता पड़ता है। पेट्स के लिए ज्यादा एक्सपेंसिव होता है। नहीं, वही चीप एंड बेस्ट, मैंने यही आपको बोला। चीप एंड बेस्ट मतलब अभी मेरे को एक पेट पेरेंट डांटा, चीप तो कुछ नहीं है, मैं ऐसा अफोर्ड कर सकता हूँ। मेरा चीप से मतलब है हम जो आपको होलसेल प्राइस दे रहे हैं वो आपकी पॉकेट के हिसाब से बहुत अच्छा रहेगा। और मेन हमारा क्या है, बच्चे का लाइफ अच्छा है ना। अगर वो आपका बच्चा अच्छा है, आप अच्छे हैं, हम अच्छे हैं, एक ये साइकिल बहुत अच्छा चलेगा। అండ్ ఇది అంటే లీనా గారు ఏం చెప్తున్నారంటే ప్రతిది కూడా ఒక అఫోర్డబుల్ ప్రైజెస్, ఒక చీప్ అండ్ బెస్ట్ రేట్స్కి పెట్ లవర్స్ ఎవరైనా కూడా పెంచుకోవాలంటే ఇవన్నీ మెయింటెనెన్స్ ఉంటుంది కదా అనే ఆలోచన ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ తగ్గట్టు అంటే లో కాస్ట్ మెయింటెనెన్స్ అనమాట ఇక్కడ దొరికే ప్రతి ఐటెం కూడా అని చెప్తున్నా. అంటే మనం వచ్చి చెక్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. అండ్ స్ట్రీట్ డాగ్ సంబంధించి కూడా వ్యాక్సినేషన్ కావచ్చు, కొన్ని క్యాంప్స్ రన్ చేస్తుంటారు. ప్రతి డాగ్స్ సంబంధించి ఈ యాంటీ ర్యాబీస్ సంబంధించి వ్యాక్సినేషన్ క్యాంప్ కూడా రన్ చేస్తున్నామని చెప్పారు, అది కూడా ఫ్రీగా. అయితే మెయిన్ ప్రతి దగ్గర నుంచి వీళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా చాలామంది స్ట్రీట్ డాగ్ లవర్స్ కూడా ఉన్నారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్ స్ట్రీట్ డాగ్ లవర్స్ ఆర్ ఆల్సో కమింగ్ హియర్, దే ఆర్ సేయింగ్. అండ్ అలాగే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అఫోర్డబుల్ ప్రైస్ అని చెప్తున్నారు. అండ్ మీరు కూడా వన్స్ ఇఫ్ యూ వాంట్ టు విజిట్ దిస్ స్టోర్, this is all near दूलापल्ली नियर अयप्पा स्वामी टेम्पल, ये अयप्पा कॉम्प्लेक्स में। और हम लोग अडॉप्शन भी करवाते हैं अच्छे पेट पेरेंट्स देख के, उनको फ्री अडॉप्शन मतलब फ्री ऑफ कॉस्ट। राइट, ओके। डॉग, बर्ड्स, कैट, मैं बहुत डॉग अडॉप्ट करवाती हूँ। मेरे को रहता है कि कोई अगर बाहर जा रहा है, नहीं केयर कर पा रहा, आप जैसा जो अच्छा पेट पेरेंट्स लेना चाहता है तो हम लोग जरूर करवाते हैं। అండ్ ముఖ్యంగా చాలా మంది పెట్ పేరెంట్స్ కొనుక్కోవాలా, ఎంత కాస్ట్ ఉండి కొనుక్కోవాలా కాకుండా అడాప్ట్ కూడా చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అడాప్షన్ కూడా ఉంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు కొంతమంది. ఎందుకంటే కొనుక్కునే బదులు ఇంత హెవీ కాస్ట్ పెట్టి కొనే బదులు ఫ్రీ అడాప్షన్ అయితే ఈజ్ అ వెరీ గుడ్ ఛాన్స్ టు పెట్ లవర్స్. అండ్ మీకు అన్నిటి కూడా అడ్రస్ చెప్పారు కదా, వివరాలు కూడా తెలుసుకుని హాయిగా మీ పెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆశ తీర్చుకోవచ్చు అనమాట.
కొంతమందికి పెంచాలనే కోరిక ఉంటుంది, ఆ కళ కూడా తీసుకోవచ్చు అండ్ వీటి కాంటాక్ట్ కావచ్చు అనమాట. థ్యాంక్ యూ లీనా जी thank एंड you, फुल same. इन्फॉर्मेशन दीजिए आप और फ्री अडॉप्शन या फ्री आइडिया दिया। या वो रहता है अच्छा है ना, पेट पेरेंट्स के घर में अच्छा बच्चे पहुंच जाएं, जो परचेज नहीं कर पा रहे हैं उनके घर में भी पेट्स आ जाए, राइट बहुत जरूरी है आज के टाइम में। రైట్ థ్యాంక్ యూ थैंक यू మరోసారి మరో మంచి కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. కెమెరా పర్సన్ అఖిల్తో నేను మీ రమేష్ మిద్దే. ఇదే నిజం టీవీ.